రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చెన్నైకి వెళ్లాల్సిన రూట్లో కాకుండా డ్రైవర్ వేరే దారిలోకి ఎందుకు బస్సును తీసుకొచ్చాడనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ యాక్సిడెంట్కు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వద్ద బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అంటే హైదరాబాద్లో బస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అంటే ఇటు నానక్రామ్గూడ గచ్చిబౌలి నుండి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్న బస్సు సంబంధించి ఇందులో దాదాపు 18 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. 18 మెంబర్స్ ప్యాసింజర్స్లో ఒకళ్ళు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మృతి చెందారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తము ఇంకో ఆపోజిట్ రోడ్లోకి వచ్చి పల్టీ కొట్టిన సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఒకరు ప్రస్తుతానికైతే మృతి చెందారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాము అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు మనం చూస్తే ఇటు టువర్డ్స్ హైదరాబాద్ నుండి ఇటు హైవే పైన ఓఆర్ఆర్ పైన వెళ్తున్న బస్సు పూర్తిగా అల్టిమేట్గా మూలమడుపు ఉన్న కారణంగా అటు బస్సు డ్రైవరు చూసుకోకపోవడము, అటు బస్ డ్రైవర్ సంబంధించి కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు కూడా కొంతవరకు అధికారులు దాన్ని కూడా కొంతవరకు అనుమానిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు, మద్యం మత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగినట్లు మాత్రం కొంతవరకు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అంటే ఒకళ్ళు ఇప్పటికైతే మృతి చెందినట్లు అఫీషియల్గా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. దాంతోపాటు మిగతా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. దాంతోపాటు క్రెయిన్ల సహాయంతో బస్ని రోడ్డు పై నుండి సైడ్కి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఓఆర్ఆర్ పైన భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతున్న సిచ్యువేషన్. రెండు వైపులా కూడా రోడ్డు సంబంధించి వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ఒక క్రెయిన్ అయితే స్పాట్ చేరుకుంది. సో మరొక క్రెయిన్ కూడా పోలీసులు రప్పించి పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొక క్రెయిన్ని తీసుకొచ్చి బస్ని ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్ కొందరు తీవ్రంగా గాయపడ్డారు, మరికొందరు స్వల్పంగా గాయపడ్డ పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న పరిస్థితి ఏ విధంగా ఉంది. మొత్తము చెట్లు మొత్తము మధ్యలో ఉన్న ఫుట్పాత్ మొత్తం కూడా కొట్టుకుంటూ అవతల రోడ్ నుండి పూర్తిగా ఆపోజిట్ రోడ్లోకి బస్ పల్టీ కొట్టిన సిచ్యువేషన్. సో ఘోరమైన రోడ్డు ప్రమాదంగానే చెప్పుకోవాలి. సో ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రము ఇంకా పోలీసులకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఇంకా ఈ ప్రమాదము ముఖ్యంగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. మనతో పాటు నార్సింగి ఏసీపీ ఉన్నారు. సార్, ఈ ప్రమాదానికి సంబంధించి మీకు ఎప్పుడు నోటీస్కి వచ్చింది? ఇది 8:45 ప్రాంతంలో వచ్చిందండి. ఒక్కరు చనిపోయారు. ఇది డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేమన్నా ఎస్టాబ్లిష్ చేశారా మీరు? ఇన్వెస్టిగేషన్ కానీ రోడ్ మీద ఉన్నాం కదా, ఉంటుంది, పంపించాము. మోస్ట్లీ అలానే కనబడుతుంది. డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. చనిపోయారు. ఎంతమంది బస్సులో? బస్సులో 18 మెంబర్స్ ఉన్నారండి. గచ్చిబౌలి టు చెన్నై పోతుంది. ఇది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఆ డ్రైవర్ సంబంధించి మద్యం మత్తులో ఉన్నట్లే కొంతవరకు అనుమానిస్తున్నాము. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ నుండి టువర్డ్స్ చెన్నై వెళ్తున్న బస్సు మధ్యలో ఏదైతే గచ్చిబౌలి నుండి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ వచ్చిన కొద్దిసేపటికే ఈ మూలమడుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే మద్యం మత్తులో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగింది అనేది మాత్రం పోలీసులు కొంతవరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కేవలం ఒకళ్ళు మృతి చెందారు, మిగతా వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించాము అనేది పోలీసులు ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.